పవన్ గారు చాలా బ్రహ్మాండంగా మాట్లాడారు. సార్ సార్ అసలు ఒక్క నిమిషం మీరు సార్ ఒక్క నిమిషం ఇప్పుడు కాంగ్రెస్ మనతో వచ్చిన అయితే ఉప్పల్ తర్వాత లక్ష్మణ్ గారు ఉన్నారు. వారితో అయితే సార్ ఇప్పుడు ఏదైతే ఈ రైతు భరోసా పేరుతోటి కేవలం అర్హులైన సాగు చేసే వాళ్ళకే నేను రైతు భరోసా జనవరి 14 నుంచి ఇస్తామంటూ అయితే పిఎం సమ్మాన్ నిధికి అయితే మేము అన్వయిస్తూ చేసుకొస్తామంటూ కూడా అయితే కాంగ్రెస్ చెప్తున్నట్టుగా వార్తలు అయితే వస్తున్నట్టు నేపథ్యంలో అసలు నిజంగా రైతు భరోసా ఎవరికి ఇవ్వాలి, ఎవరు అర్హులు అనేది ఒకసారి రైతు బంధు కానీ రుణమాఫీ కానీ లేకపోతే ఇన్పుట్స్ కు సబ్సిడీలు కానీ ఇవన్నీ ఎవరికి ఇవ్వాలండి? పేద రైతుకి ఇవ్వాలి. బిలో పావర్టీ, అలాగే 5 ఎకరాల లోపు ఉన్నటువంటి పేద రైతులకి ఇవ్వాలి. ఇవాళ ఏమైపోయింది, అందరి పేర్లు ఇంక్లూడ్ చేసేసి ఇందాక మేడం అడిగినట్టు అసలు 5 ఎకరాల లిస్టు మీ దగ్గర ఉందే అని. ఆ లిస్టు ఉండాలి కదా, ఆ లిస్టు తయారు చేయాలి కదా. ఒక రాజకీయ నాయకుడు బిఆర్ఎస్ గవర్నమెంట్ పరిపాలనలోనే ఆయనకున్న బంధువులు, చుట్టాలు, ఆయన దగ్గర పనిచేసేటువంటి వాళ్ళ భూములు అన్నిటికీ కలిపితే ఆయనకు 1,20,00,000 రైతు బంధు వచ్చింది. ఒప్పుకుంటారా మీరందరూ దీన్ని? రాజకీయ పార్టీని ఒప్పుకుంటాయా? సిగ్గులాగా తీసుకున్నాడు, వెనక్కి పంపలేదు, తీసుకున్నాడు. అంటే ఎవరికి అంటారండి? పాపం వాడ ఎప్పటి నుంచో తరతరాల నుంచి ఉన్నటువంటి భూమిని నమ్ముకొని గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తూ పిల్లల్ని సరిగా చదివించుకోలేక, సిటీకి పంపితే ఖర్చులు భరించలేక, పురుగుల మందు కొనలేక, విత్తనాలు కొనలేక, ఆత్మహత్యలు చేసుకుంటూ, ప్రైవేటు వడ్డీలకు డబ్బు కట్టలేక ఆత్మహత్యలు చేసుకుంటూ కుటుంబాలు ఉంటే వాళ్లకు మీరు ఎన్ని స్కీములైనా పెట్టండి, తప్పు లేదు. రైతు బంధు ఇవ్వండి, రుణమాఫీ ఇవ్వండి, పంటల బీమా ఇవ్వండి, అన్ని ఇవ్వచ్చు. వాళ్ళను పైకి తీసుకురావాలి. అలా ఏమీ లేకుండా కేవలం ఓట్ల కోసం, ఓట్లు వేయించుకోవడానికి ఎన్నికల ముందు ఇష్టం వచ్చేది. ఇప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అప్పుల పాలు అయిందని కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసిందే లేదా? ఎన్నికల ముందు చేసినప్పుడు మీకు తెలుసు కదా ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది అని, అప్పుల పాలైందని తెలిసినప్పుడు మీరు అన్ని హామీలు ఎలా ఇస్తారండి? వాటికి అంత డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ఇవాళ అదే కదా పరిస్థితి. ఆ డబ్బులు లేకనే మీరు ఏదో ఒక సాకు చెప్పి మీరు చెప్పిన వాటిని, హామీలను వాయిదాలు ఎత్తున్నారు. జనము ఎంతకాలం చూస్తారు? ఇప్పుడు ఇవాళ వాయిదా చేసారు, రేపేసి ఇప్పుడు సంవత్సరం అయింది గవర్నమెంట్ వచ్చి. ఏం ఆలోచిస్తారు? ఓకే, సంవత్సరం అయినా కూడా పార్లమెంట్ ఎన్నికలు రావడము, 3 నెలలు కోడ్ రావటము, తర్వాత వర్షాలు రావటము, కొన్ని కారణాలు ఉన్నాయి, కాదని చెప్పడం లేదు. కానీ కనీసం ఈ సంవత్సరం అయినా చేయగలుగుతారా? మీరు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తారా అంటే ఇప్పుడు మళ్ళీ అన్ని అడ్డంకులు చెప్తున్నారు. ఇలా నియమ నిబంధనలు ఉండాలి, ఇలా ఇవ్వాలి, అలా ఇవ్వాలి అని. అంటే ఇప్పుడు మీకు అర్థమైందా? అప్పుడు ఎవరైతే మీ రాజకీయ నాయకుడి పేరు చెప్పానో ఆయన ఇప్పుడు మీ పార్టీలోనే ఉన్నాడు, తీసుకున్న ఆయన పేరు చెప్పదలుచుకోలేను, ఎందుకంటే కాంట్రవర్సీలకి నేను పోదలుచుకోలేను. మరి ఇప్పుడు ఆయన ఇప్పుడు మీరు ఏ విధంగా రేపొద్దున మీరు ఇంప్లిమెంట్ చేస్తారు ఇవన్నీ స్కీములు? ఖచ్చితంగా పేదలకు అందాలి. పేదలు ఇప్పటికైనా గుర్తించండి. ఎందుకు ఉన్న వాళ్ళందరికీ కూడా మీరు మీరు రుణమాఫీలు, రైతు బంధువులు అన్ని ఇచ్చేస్తారు? ఏం అవసరం ఉంది వాళ్ళకి? చెప్పండి, ఏమైనా అవసరం ఉందా? వాళ్ళని ఆదుకోండి, వాళ్ళ కుటుంబాలను ఆదుకోండి, వాళ్ళ పిల్లలకు సహాయం చేయండి. ఇది కదా జరగాల్సింది. దీన్ని వదిలేసి కేవలం ఓట్లు, రైతుల ఓట్లు ఉన్నాయి మనకు పడాలి అని చెప్పి మీరు ముందుకెళ్తున్నారు తప్ప, బీఆర్ఎస్ పార్టీ అయినా అంతే, కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా అంతే, అందరూ అదే పాటలు పాడుతూ ఉంటారు, వాస్తవాలకి వెళ్ళరు. ఇప్పుడు 10 సంవత్సరాలైంది ఆ ప్రభుత్వము రాష్ట్రం విడిపోయిన తర్వాత. 10 సంవత్సరాల కాలంలో పేద రైతులు ఎవరని గుర్తించడానికి టైం దొరకలేదా? మీ వ్యవసాయ అధికారులు మండలాల్లో లేరా? గ్రామాల్లో లేరా? ఉన్నారు కదా. ఎందుకు కరెక్ట్ ఫిగర్స్ సేకరించలేకపోయారు? ఎందుకు తెలీదా? ఆ గ్రామానికి వెళ్ళి ఈ భూములన్నీ ఎవరి అంటే, ఓ మా దొర ఉన్నారు, ఆ దొర అంటారా లేదా? ఆడ పేర్లు ఎవరెవరి ఉంటాయి, కానీ అక్కడ అందరికీ తెలుసు దొరవే అని. మరి మీరు ఎందుకు ఇంక్లూడ్ చేశారు వాటిని? నీ కౌలు తీసుకున్న వాళ్ళకి ఏమన్నా ఇస్తారా? ఇవ్వడం లేదు కదా. భూమి ఎవరి పేరుతో అంటే వాళ్ళకే రైతీలు, కౌలు రైతులు పక్కకు పోయింది. ఇవన్నీ కూడా సరిదిద్దాలి. నేను ఏ ప్రభుత్వాన్ని తప్పు పట్టడం లేదు,
పేద రైతుకు సహాయం అందాలంటే విధి విధానాలు మార్చుకోవాలి. నిజంగా వాళ్ళకి సహాయం చేయండి. ఉన్నత వాళ్ళకి అవసరం లేదు. ఇన్ని లక్షల మందికి ఇచ్చాము, అన్ని లక్షల మందికి ఇచ్చాము, ఇన్ని కోట్లు పంచామని ఫిగర్ చెప్పుకొని ఓట్లు దండుకోవాలనే ప్రయత్నం చేయొద్దు. ఇప్పుడు ధాన్యం విషయంలో ఇప్పుడు చూడండి, భయంకరంగా మందుల రేట్లు, విత్తనాల రేట్లు పెరిగాయి లేదా? ఇన్పుట్స్ రేట్లు పెరిగాయి లేదా? భయంకరంగా పెరిగాయి కదా. వాటి విషయంలో ఏంటి మరి? మీరు ధరలు అదుపులోకి తీసుకురాగలుగుతున్నారా? లేకపోతున్నారు. మరి ఈ పేద రైతు ఏం కొనుక్కోగలుగుతాడు? ట్రాక్టర్ కొనుక్కోగలుగుతాడా? ట్రాక్టర్ రేట్లు ఎంత పెరిగిపోయాయి? ఏం చేయగలుగుతాడు అతను? ఇవాళ వ్యవసాయకులు దొరుకుతున్నారా? దొరకటం లేదు. ఇన్పుట్స్ వాళ్ళకి కూడా కావాలి కదా, మరి ఇప్పించగలుగుతున్నారా? కేంద్రం కొన్ని స్కీములు పెట్టింది, కానీ వాళ్ళు మెకానిజం వాళ్ళ దగ్గర ఉండదు. స్టేట్ గవర్నమెంట్ ఇచ్చే మెకానిజం వాళ్ళు పాటిస్తారు. అందువలన ఇప్పుడు వాళ్ళు ఎరువుల మీద ఇస్తున్నారు, యూరియా మీద ఇస్తున్నారు, కానీ అవి నిజంగా అందరికి అందుతున్నాయా? ఎవరికి అందుతున్నాయి? నేను ఇందాక చెప్పాను కదా, ఉన్న వాళ్ళకే. ఇప్పుడు చూడండి, నాకు తెలిసి లక్ష్మణ్ గారు, నేను మీ దగ్గరికి మళ్ళీ వస్తానండి. లక్ష్మణ్ గారు, ఇక శోభన్ గారు, మీరు రైతు సంఘం నాయకులు కాబట్టి, శోభన్ గారు ఇప్పుడు ఏదైతే